అలాగే ఆర్కెస్ట్రా తమ్ముడికి, సౌండ్ సిస్టమ్ తమ్ముడికి కూడా శుభాలు తెలియజేస్తూ చక్కని సంగీత గానాన్ని అందిస్తున్న అన్నకు కూడా నిన్ను వందనాలు తెలియజేస్తూ గ్రామానికి, గ్రామ పెద్దలకి, సంఘానికి, సంఘ పెద్దలందరికీ యేసు శక్తిగల నామంలో నిన్ను వందనాలు. నన్ను ఈ స్థలానికి పరిచయం చేసిన ఇజ్రాయేల్కి కూడా, ఆ తమ్ముడికి కూడా నా నిన్ను వందనాలు తెలియజేస్తూ ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమె చెప్పొచ్చుగా. శుభవచనం చెప్పి వెళ్తున్నాను. మీ సంఘాన్ని ఇంకను దేవుడు బహుగా దీవించునుగాక. ఆశీర్వాదపు వచనం చెప్పి వెళ్తున్నాను. మీ గ్రామాన్ని దేవుడు ఇంకను ఆధ్యాత్మికంగా బలపరచునుగాక. రైట్. నేను సరిగా 8-20 నిమిషాలు ఇచ్చారు నాకు టైం తీసుకున్నాను. నేను 9:15 వరకు ఒక గంట లోపు నేను వాక్యం చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈ చివరి రాత్రి నాకెంతో పరిచర్య చేసిన తమ్ముళ్ళకు కూడా శుభాలు తెలియచేస్తున్నాను. చాలా అమూల్యమైనటువంటి ఒక 3 సంగతులు మీకు నేను తెలియచేస్తాను ఈ రాత్రి. ఉదయకాల సమయంలో కుమ్మరి వారి చేతిలో చీకటి ఉన్నట్లుగా దేవా మేము మీ చేతిలో ఉన్నాం, మీ చేతిలో ఉన్నామని ఉదయకాల సమయంలో ఒక కుండ తయారవ్వాలంటే 5 ప్రాసెస్ అని చెప్పాను మీకు నేను. ఏమిటవి? వేరవ్వాలి, వేరైన తర్వాత నానబెట్టబడాలి, నానబెట్టబడిన తర్వాత రాళ్ళని ఏరేసేయాలి, ఏరివేయబడిన తర్వాత కాల్చబడాలి, కాల్చబడిన తర్వాత ఎంత విలువ వచ్చినా కానీ నువ్వు మట్టి అన్న సంగతే మర్చిపోకూడదని 5 విషయాలు చెప్పాను మీకు నేను. చివరిగా వెళుతూ ఒక రాకడ వర్తమానాన్ని మీకు ఇచ్చి వెళ్తాను నేను. చాలా జాగ్రత్తగా వినండి. సూటిగా స్పష్టంగా మీతో త్వరగా ఈ మాటలు మరలా వెనక దైవ సేవకులు ఉన్నారు, వారికి అప్పగించి నేను వెళ్తాను. ఈ ప్రకటన గ్రంథం, మీరు బైబిల్ గ్రంథం చూస్తే ఈ మొదటి అధ్యాయం 7 వచనాల్లో మీరు ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు అనే అంశాన్ని చూపించి, ఆ తర్వాత మీరు చూచి 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 అని 3 సార్లు చదువుతారు. ఆ వచ్చిన భాగంలో 3 సార్లు చూచెదరు 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 అనే విషయాన్ని చెప్తాను. అవును, ఆమేన్ అనే మాట అక్కడ క్లోజ్ చేయబడింది. ఈ ప్రకటన గ్రంథంలో మొదటి మాట ఏమిటంటే ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఉదయం చెప్పారు, మీరు నాతో మాట్లాడుతూ సంతోషించి వెళ్తాను. నాతో మాట్లాడి నేను చెప్పిన వాక్యాన్ని మరలా నాతో పలకండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాగా మీకు నాకు సిగ్నల్ కావాలి. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. విశేషం, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయనను పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ ఆయన చూస్తారని చెప్పిన ఈ వచ్చిన భాగంలో మీకు 2 గుంపులు కనిపిస్తాయి. ఏమిటి ఆ 2 గుంపులు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు తాను 2వ రాకడలో ఆయన మేఘవాహనుడై మేఘారుడై ఈ భూమి మీదకు వస్తున్నప్పుడట 2 రకాల ప్రజలు ఆయన చూస్తారట. దానిలో మొదటి రకం ఏమిటంటే, ఆయన మేఘారుడై వచ్చుట చూచి సంతోషించే ఒక జనమైతే, ఆయన మేఘారుడై వచ్చుట చూచి రొమ్ము కొట్టుకునే ఒక బ్యాచ్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 2 బ్యాచ్లు చెప్పాను. ఆయన వస్తున్నప్పుడు చూసి సంతోషించే ఒక గుంపు, ఆయన వస్తున్నప్పుడు చూసి ఏడ్చే ఒక గుంపు. మాట్లాడుతున్నారా? 2 గుంపులు చెప్పాను మీకు. నేను అంటాను, ఎప్పుడు ఎక్కడైనా ఈ 2 గుంపులే ఉంటాయి. ఉదాహరణకు మాట చెప్పనా, మీరెంత కష్టపడి ఎంత ప్రార్థనాపూర్వకంగా ఈ సభలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభలకి కూడా 2 గుంపులు ఉంటాయి. ఏ గుంపులు? అమ్మో భలే పెడుతున్నారు పాస్టర్ గారు, సకల జనులకు స్వార్థ అందుతుందని సంతోషించే ఒక గుంపు అయితే, సరే ఈయన సభలే అని ఏడ్చే ఒక గుంపు కూడా ఉంటుంది. ఎక్కడ చూసినా ఏడ్చేవాళ్ళు, సంతోషించే వాళ్ళు ఉంటారు. విశేషం ఏంటంటే, ఇప్పుడు ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ఆ మేఘారూఢుడై వస్తున్నప్పుడు అందరూ చూస్తారు ఆయన్ని. కంటెంట్ ఏంటంటే, ఆయన వస్తున్నప్పుడు అందరూ చూస్తారు. ఓకే, మీకు ఇక్కడ కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఏమిటా విషయాలంటే, మీ అందరికీ తెలుసు. నాతో చెప్పండి, ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? చెప్పాలి. యోహాను గారు రాశారు. అవునా?
ప్రకటన గ్రంథం చదవాలంటే భయం మనకి, ప్రకటన గ్రంథం చూడాలంటే భయం. ఇంకో సంగతి తెలుసా, ప్రకటన గ్రంథాన్ని చదువుతుంటే ఒక రకమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం కలుగుతుంది. దాని దగ్గర ఉన్నటువంటి గొప్పతనం అది. మీరు రాత్రి దాంట్లో ఉన్నటువంటి ఒక 3 విషయాలు చాలా అరటిపండు వచ్చినట్టుగా మీతో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎవరన్నా? నేను యోహాను గారు. ఏ యోహాను గారు? మా అమ్మగారు అనేది పెద్దడా, అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళకూడదు అనేది. ఏమనేది? అడ్రస్ లేకుండా మద్రాసు వెళ్ళకూడదు అనేది. ఇప్పుడు నేను గ్రంథాన్ని స్టార్ట్ చేశాను. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారయ్యా అని అంటే యోహాను అన్నారు. ఏ యోహాను? బైబిల్ గ్రంథంలో 5 యోహానులు ఉన్నారు. ఒక ఆయన బాప్తిసమిచ్చు యోహాను, రెండో ఆయన జబదయి కుమారుడు యోహాను, మూడవ ఆయన పేతురు గారు నాన్న, ఆయన యోనా గారిని కూడా పిలుస్తారు, ఆయన పేతురు గారు నాన్నగారు అయిన యోహాను, నాలుగవది మార్కు అని మారు పేరు కలిగిన యోహాను, ఐదవది విమర్శకుడైన యోహాను. బైబిల్లో ఎంతమంది యోహాను గురించి చెప్పాను? 5 యోహాను గురించి చెప్పాను. ఈ 5 యోహానులో మరి ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? జబదయి కుమారుడైన యోహాను. ఎవరి జబదయి కుమారుడు? చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకునేవాడు కొడుకును పుట్టిన మరో చేపలు పట్టుకునేవాడు రాసిన గ్రంథం. ఏ గ్రంథం? ఏ గ్రంథం? ప్రకటన గ్రంథం. పిల్లలు వినాలి. అరే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు తెలపగలిగిన ఈ ప్రకటన గ్రంథాన్ని జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోవునవి అర్థవంతంగా చెప్పగలిగిన ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది ఒక ప్రవక్త కాదు, రాసింది ఒక చదవడి కాదు, రాసింది ఒక జ్ఞానవంతుడు కాదు. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది ఒక చేపలు పట్టుకునేవాడు. ఇది చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, చేపలు పట్టుకునేవాడిని, లేకపోతే విద్య లేని పామరులు కూడా దేవుడు వాడుకుంటాడా అంటే ఇదే నిదర్శనం. మీకు వర్తమాన భూత భవిష్యత్తు కాలాలను సమాచారాన్ని రాసిన గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది యోహాను గారు. ఎవరైనా? జబదయి కుమారుడు. హలో, ఎలాగా? జబదయి కుమారుడు. ఈ లైన్ అంతా కుదురుగా కూర్చోండి. ఆ పిల్లలు కుదురుగా కూర్చోబెట్టండి. రెడ్డి తెరక వెళ్ళిపోతే బయటకు పోతే బయటకు పో. మీరందరూ కుదురుగా కూర్చోండి. సెట్ అవ్వండి. మీరు సెట్ అవ్వండి. ఆడేవాడు అటు తిరక్కరా, కూర్చుంటే కూర్చో, బయటకు పోతే కూర్చో. ఇంక లేవు. మీరు కూడా సెట్ చేసుకుని కూర్చోండి. వచ్చేవారు ఎవరంటే వెనకాల కూర్చోండి. ఆ వెనక భాగానికి వెళ్ళి కూర్చోండి. నేను కూర్చొని చూస్తున్నాను మిమ్మల్ని. భలే నడిచొస్తున్నారు, స్లోగా వేసుకుంటూ వస్తున్నారు. అరే, స్టార్ట్ అయిపోయిందని కంగారు ఒక్కరికి నేను చూడాల. ఆ పక్క నుంచి వచ్చిన చూశాను, ఈ పక్క నుంచి వచ్చిన చూశాను. తాబీలాగా వస్తున్నారు స్లోగా. నాకు బాధ అనిపించింది తెలిసి మిమ్మల్ని చూస్తేనే. ఇక్కడ సభ అయిపోతుంది, సేవకుడు 8 గంటలకు వాక్యం 9 గంటలకు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ కంగారుగా పరిగెత్తుకొచ్చి వాళ్ళు ఎవరైనా కనిపిస్తారంటే ఒక్కరు కనిపించలేదు. నేను బాధపడుతున్న విషయం. సరే, వాక్యాన్ని సూటిగా విని స్పష్టంగా వినండి. ఒక 3 సంగతులు నేను వివరణ మీకు తెలియచేశాను. ఇప్పుడు ఉపద్ఘాతంలో ఉన్నాను నేను. ఇప్పుడు చెప్పండి, ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? యోహాను. ఏ యోహాను? జబదయి కుమారుడైన యోహాను. జబదయి భార్య పేరు సలోమి. ఇంతకీ వర్తమాన భూత భవిష్యత్తు కాలాలు కలిగిన ఈ ప్రకటన గ్రంథాన్ని ఒక చేపలు పట్టుకునే జబదయి కుమారుడు రాశాడు అనడానికి ఎక్కడొచ్చింది ఆ శక్తి? ఎక్కడొచ్చింది ఆ పరమార్థం? ఎక్కడొచ్చింది అతనికి జ్ఞానం అని అంటే ఒక విచిత్రమైన సంగతి మీతో చెప్తాను. ఎంతటి గొప్పవాడవడానికి గల కారణం తల్లి చేసిన ప్రార్థన. ఆమె చెప్పాలి. ఎవరు చేసిన ప్రార్థన? తల్లి చేసిన ప్రార్థన. వివరిస్తాను వినండి. యోహాను గారు చేపలు పట్టుకునేవాడు. చేపలు పట్టుకుంటే ఆయన చేపలు పట్టుకుంటున్నప్పుడు యేసు ప్రభుల వారు, నాయనా నా వెంబడి వచ్చాయని
యోహానుని పిలిచాడు, యాకోబుని పిలిచాడు, అంటే జబదేయి కుమారుని పిలిచాడు. వచ్చినటువంటి వీళ్ళిద్దరూ కూడా యేసు ప్రభు కూడా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వాళ్ళ మమ్మీ ఒకసారి అడిగింది, ఎలా పెద్దోడా చిరుడా చేపలు పట్టడానికి వెళ్ళట్లేదట, ఎలా వేటకి వెళ్ళట్లేదటంటే, అమ్మా మేము వేటకి వెళ్ళట్లేదు, ఎందుకంటే యేసు ప్రభు నువ్వు ఆయన వచ్చాడమ్మా, ఆయన మమ్మల్ని రమ్మన్నాడమ్మా, ఆయన కూడా వెళ్ళిపోతున్నాము, ఆయన కూడికి పెడుతున్నాడు, కూటాలు పెడుతున్నాడు అంటుంటే, మరి మొన్న ఎక్కడికి వెళ్ళావురా? మొన్న కొండ మీద కూడికెట్టాడమ్మా, అక్కడికి వెళ్ళిపోయాం. మరి నిన్నరా నేను సముద్రం దగ్గర సభలు పెట్టాడమ్మా, అక్కడికి మేము వెళ్ళిపోయాం. రేపు అరణ్యంలో సభలు పెడుతున్నాడమ్మా, ముందే చెప్పాడు, అక్కడికి మేము వెళ్ళిపోతున్నాం. ఇంతకు ఎందుకు వెళ్తున్నారా? యేసు ప్రభు గారు ఏం చేయమంటే అదే చేస్తున్నాం మేము సభలో. విశేషం ఏంటంటే, అమ్మా ఇదిగో అక్కడ బలే బోధిస్తున్నాడమ్మా, ఆయన బోధ ఆశ్చర్యకరంగా ఉందామని ఈ కొడుకులిద్దరూ తల్లితో చెప్తున్నారు. అప్పుడు తల్లి అందే, ఒరే కోళ్ళు వెళ్తున్నారా, భోజనం కూడా పట్టుకెళ్ళట్లేదరా అని అడిగితే, అప్పుడు కొడుకులు అన్నారు, అమ్మా యేసయ్య గారి బోధ వింటుంటే అస్సలు ఆకలి మాట్లాడాలి వేయట్లేదు, బోధ వింటుంటే అసలు ఆకలి అనేది వేయట్లేదమ్మా. 3 రోజులు బోధిస్తున్నాడు ఆయన, ఈ 3 రోజులు ఆకలని కానీ తప్పికని కానీ అనడోలేదమ్మా. అరే భలే ఉందరా. తర్వాత మీటింగ్స్కి వచ్చి యేసయ్య కూడా ఈ జబదేయి కుమారులు యోహాను యాకోబులు తిరుగుతుండగా ఒక రోజు నెల అమ్మతో చెప్తున్నారు, అమ్మా ఈ రోజు ఏం జరిగిందో తెలుసా? యేసయ్య కుంటువాడు ఉంటే బాగు చేశాడు. నిన్నేం జరిగిందో తెలుసా? చనిపోయి వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే వాడిని కూడా బాగు చేసేసాడు. అమ్మా మొన్న ఏం జరిగిందో తెలుసా? గుడ్డివాడిని నిలబెట్టి ఉమ్ము వేసి బురద చేసి ఆ గుడ్డివాడిని కూడా బాగు చేశాడమ్మా. అమ్మో బలి ఉన్నాయమ్మా, ఆయన కూడా వెళ్తుంటే ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందమ్మా అని చెప్పి ఈ జబదేయి కుమారులిద్దరూ కలిపి వాళ్ళ అమ్మతో చెబుతున్నారు. వాళ్ళ అమ్మతో చెబుతుంటే వాళ్ళ అమ్మ అందరూ దినన్నా, ఒరే పెద్దోడా చిన్నోడా, అంతటి మహానుభావుడు ఒక్కసారి నాకు చూపించండి రా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అంటే, అప్పుడు వాళ్ళిద్దరూ యేసయ్య దగ్గరికి తల్లిని తీసుకెళ్ళారు. సలోమి వెళ్ళింది. వెళ్ళి యేసయ్య దగ్గర యేసయ్యతో మాట్లాడుతూ, అయ్యా కనిపించిన వెంటనే మీకు నమస్కారం అంది. నమస్కారం అనగానే యేసయ్య వేసిన ప్రశ్న ఏంటంటే, అమ్మా నీకు ఏమి కోరిక అని అడిగాడు. ఏమి కోరిక అని అడగగానే వెంటనే ఈ తల్లి, అయ్యా మీ సింహాసనం ఉంది కదా, నా కొడుకులిద్దరు మీ దగ్గరికి వస్తున్నారు కదా, నా కోరిక ఏమిటంటే నీ సింహాసనములకు ఎడమ వైపున ఒకడిని, కుడి వైపున ఒకడిని కూర్చుని పెట్టుకోమని చెప్పాడు. వెరీ గుడ్, అలా మాట్లాడండి. కూర్చుని పెట్టుకోమని చెప్పాడు. ఎప్పుడైతే ఈ కోరిక కోరిందో నేను ఇలాగంటాను, ఆ తల్లి ఇంకను దీవించబడును గాక. చెప్పాలి, ఆ తల్లి ఇంకను దీవించబడును గాక. ప్రియమైన తల్లులారా, బిడ్డల కోసం మనం చేసే ప్రార్థన, దేవుని దగ్గర ప్రభువా నా పిల్లల్ని నీ సన్నిధిలో కూర్చోండనివ్వండి, నీ సింహాసనం దగ్గర కూర్చోనివ్వండి అని నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ ప్రార్థనను విని, ఇదిగో యోహాను అంతటి చరిత్రకారుణ్ణి నీ పిల్లలుగా తయారు చేస్తాడు. ఆమేననాలి మీరు, ఆమేననండి. మీ కడుపున పుట్టే బిడ్డలు దేవుని పరివారిగా ఆయన సింహాసనంలో, ఆయన సంఘములో పరిచారకులుగా ఉంటే నీ పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత మంచి కోరిక కోరిందో ఈ తల్లి. సరే, అలాంటి యోహాను గారు, ఒక చేపలు పట్టి ఒక యోహాను గారు, ఒక జబదేయి కుమారుడైన యోహాను గారు రాసిన ప్రత్యక్షత గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. ఆయన అంటాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అందరని మాట, ఆయన ఎలా వస్తున్నాడు? మేఘారూఢుడై. అందరూ చెప్పండి మాట మరలా. ఆయన ఎలా వస్తున్నాడు తెలుసా లేదా? ఆయన రెండో రాకడ ఉందని ఉందా? రెండో రాకడ వస్తున్నాడు ఆయన. క్రైస్తవుడు నమ్ముతాడుగా, ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే లేఖనాలు చెప్పాయి. ఏమని చెప్పాయి? చాలా జాగ్రత్తగానండి. ఆయన మేఘారూఢుడే వస్తున్నాడు. పాయింట్ పట్టుకోండి. ఇప్పుడు దాకా నేను రూపకథం చెప్పాను కదా, ఇప్పుడు అంశానికి వస్తున్నాను. యేసు ప్రభుల వారు మొదటి రాకడ కన్య మేరీ గర్భంలోంచి వచ్చాడు. వచ్చి అనేక మందికి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేసి లేఖనముల ప్రకారము ఆయన మరణించాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన వాడు
శ్రమలు అనుభవించాడు, శ్రమలు అనుభవించిన వాడు చనిపోయాడు, చనిపోయిన వాడు తిరిగి లేచాడు, 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. అవునా అన్నాడు? 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. 3వ దినాన పునరుద్ధానుడైనటువంటి దేవుడు అనగా యేసు ప్రభుల వారు ఆయన సమాధిని గెలిచి సమాధిలో నుండి లేచి ఆయన ఈ భూమి మీద 40 రోజులు ఉన్నాడు. ఆయన డైరెక్ట్గా పరలోకం వెళ్ళాల. ఎన్నాళ్ళు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. వెరీ గుడ్. ఈ 40 రోజులు ఎందుకున్నాడంటే అప్పటికి అనుమానాలు. యేసయ్య సమాధిలోంచి ఎత్తుకెళ్ళిపోయారు శవాన్ని, కొన్ని అనుమానాలు. అంతెందుకు శిష్యుడైన తోమాకే అనుమానం, యేసుప్రభు ఎవడో ఎక్కేసి ఉంటాడో, యూదులే ఎక్కేసి లేదంటున్నారు అనేసరికి వీళ్ళందరి డౌట్లు క్లారిఫై చేయాలని ఆయన భూమి మీద 40 రోజులు ఉన్నాడు. ఆయన ఈ 40 రోజులు ఉండి ఒక్కొక్కడు అనుమానం తీర్చిన తర్వాత ఇదిగో ఇలాంటి పెద్ద కూడికొట్టు జరుగుతుంది. ఆయన తన శిష్యులను పిలిచాడు. శిష్యులారా మీరు ఎలా రండి అన్నాడు. వచ్చారు, నిలబడ్డారు. కొన్ని విషయాలు, కొన్ని సంగతులు మీరు సిద్ధపడండి అని చెప్పి శిష్యులను రెడీ చేసి ఒకేసారి ఆయన అందరూ చూస్తుండగా, ప్రజలందరూ ఆ బోధకుడిని చూస్తుండగా ఆయన మహిమ శరీరుడై ఆకాశమునకి ఏమయ్యాడు? ఆరోహణమైపోయాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆకాశమునకు ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇప్పుడు ప్రజలందరూ ఎలా చూస్తున్నారు? చాలా ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను, మీకు వాక్యం చెప్తున్నాను. వాక్యం చెబుతూ ఇలా రేకులు లేపుకుని పైకి వెళ్ళిపోతే మీకు ఏమనిపిస్తుంది? ఆశ్చర్యం అనిపిస్తుందిగా. మరి మాట్లాడుతూ ఉన్నటువంటి యేసయ్య అలా లేచి వెళ్ళిపోతుంటుంటే ఆయన చూసినటువంటి జనులు ఆశ్చర్యపోతూ ఆకాశం వైపు అట్లా చూస్తున్నారు. చూస్తుంటుంటే ఈలోగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు వచ్చారు. ఎవరి వైపు? ఆశ్చర్యకరంగా ఆకాశం వైపు చూస్తున్న వారి దగ్గరికి తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదూతలు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు? అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం తెరవండి బ్రదర్. అపోస్తుల కార్యముల గ్రంథం 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయి. 1:11 మరలా 1:11. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు కొనుపోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. పైన పట్టుకున్నారా? ఆకాశంలో చూస్తున్నటువంటి వారి దగ్గరికి 2 దేవదూతలు వచ్చారు. వాళ్ళు ఏమన్నారు? గలిలయ మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? అయ్యా ఇప్పుడేనయ్యా మాతో మాట్లాడుతూ ఆకాశానికి వెళ్ళిపోయాడు అయ్యా యేసు ప్రభు అంటుంటే అప్పుడు ఆ దేవదూతలు చెప్తున్నారు, కంగారు పడకండి. యేసు క్రీస్తు అనబడిన ఈయన ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పని. ఈ మాట నాతో పలకండి అందరూ కూడా చెప్పండి. ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే వస్తున్నాడు. చెప్పాలి. ఎలా వెళ్ళాడో అందరూ అనాలే. ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వస్తున్నాడు. మీరు కూడా అంతేనా? మీరు ఎలాగొచ్చారో మాట్లాడారు అలాగే వెళ్ళాలి. అంతేగా. ఇప్పుడు నేను I-20 కార్లో వచ్చాను మా ఊర్లో నుంచి. వెళ్ళేటప్పుడు మీరు మాట్లాడండి, మీరు అని చెప్పండి అన్న. ఇలా కండిషన్ దగ్గర నోటి మాట్లాడలేదు. నేను వచ్చేటప్పుడు I-20 కార్లో వచ్చాను. వెళ్ళేటప్పుడు ఏ కారులో వచ్చానో పొరపాటున ఆటో వేసుకెళ్తే మా ఆవిడ ఏమంటారు? కారు ఏమైంది అంటుంది, మంచిది అయిపోయింది. అదే గయ్యాది అయితే దేనికి ఇచ్చామంటారు. అవునా? ఇప్పుడు చెప్పండి అలా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా వెళ్ళానో ఆ రీతిగానే ఎలా వెళ్ళాడు? ఒక మేఘము ఆయనను కొనిపోయెను. మరలా ఆయన మేఘారుడై
వచ్చుచున్నాడు. ఇప్పుడు 2 పాయింట్లు కలిపి చెప్పండి. ఆయన ఏ మేఘం మీద వెళ్ళాడో అదే మేఘం మీద రాబోతున్నాడు. నోరు తెలుసు అందరూ ఆమె చెప్పండి అలా చెప్పండి. ఆయన ఏ రీతిగా వెళ్ళనో. ఈ రోజు నా అంశం ఏంటంటే మేఘ వాహనం. మంచి అంశం చెప్తాను, చాలా జాగ్రత్తగానే. నా ప్రభువు ఎక్కిన వాహనం మేఘ వాహనం. నేను ఎలా చెప్పనా, మేము కూడా అన్ని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. మా తల్లి లెక్కలేని దేవుళ్ళు పూజించేది. నేను పుట్టిన తర్వాత ఇంట్లో పిల్లలు లేదు. నేను లేటుగా పుట్టినోడు. నేను 8 సంవత్సరాలకు పుట్టానని మా అమ్మగారు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అన్నవరం సత్యనారాయణ స్వామికి మొక్కుకుంటే పుట్టానని ఆయన గారి పేరు అట్టుకొచ్చి నాకు పెట్టింది, సత్యనారాయణ మూర్తి అని. మా పాస్టర్ గారు బాప్టిజం ఇచ్చినాడు, పేరు మార్చమంటే మధ్యలో వాళ్ళు లేపేసి చివరి నుంచేసాడు ఆయన. అదేంటి పాస్టర్ గారు అంటే ఆరోగ్యం అవుతున్నాడు, నువ్వున్నావు అన్నాడు ఆయన. ఇంకా దెబ్బతో నోరు ముసు కూర్చున్నాను నేను. ఆవిడ చాలాసార్లు చెప్పేది, పెద్దడా మనం పూజిస్తున్న దేవుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క వాహనం ఉంది అనేది. ఆవిడ రకరకాల వాహనాలు చెప్పుకుని వచ్చింది ఆ రోజుల్లో నాకు. కానీ నేను బైబిల్ తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నా యేసయ్యకు కూడా ఒక వాహనం ఉంది. ఆ వాహనం ప్రపంచంలో ఎవ్వడికి లేని వాహనం. ఆమెనంటారు అనుకున్నాను. ఆ వాహనం ప్రపంచంలో ఎవ్వడికి లేని వాహనం. ఇది చదివినప్పుడు నేను అనుకున్నాను, ధనవంతులు తిరిగే వాహనాలు ఉన్నాయి. నేను ఎలా కొట్టాను గూగుల్ మ్యాప్లో, ఎలాగంటే టాప్ 10 పొజిషన్లో ఉన్న ధనవంతులు ఎవరని కొడితే ఆ ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు వచ్చి, నాకు పెద్ద ఇంగ్లీష్ మీడియం రాదు, పెద్ద చదవలేదు, అందుకని మీకు చెప్పట్లేదు. 10 మంది పేర్లు వచ్చాయి. దాంట్లో అంబానీ గారు, లేకపోతే కంప్యూటర్ కనిపెట్టిన ఆయన బిల్ గేట్స్ గారు, వీళ్ళందరూ కూడా 4th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకంటే రిచెస్ట్ పర్సన్ చాలా మంది ఉన్నారు. సువిశేషం ఏంటంటే, మరలా ఇంకోటి నేను గూగుల్లోకి వెళ్ళి అన్నాను, ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ ఏంటి, దాని రేట్ ఎంత అని కుట్టాను. ధనవంతులు వాడే లాస్ట్ ఎక్కువ కాస్ట్ కార్ అంటే, అప్పుడు నాకు అది కూడా మీతో చెప్పడానికి నేనేం చేశానంటే, అది పేరు ఇంగ్లీష్లో ఉంది, అది కంఠస్థ పట్టడానికి నేను 4 పాటలు పడ్డాను. ఆ కారు పేరు ఏంటంటే రోల్స్ రాయిస్ బోట్ టైల్. మీరు కూడా చెప్పండి, ఎందుకు తిరగడానికి? మీరు ఏదో అనేసారు గుంపులో, నాకే తిరగట్లేదు అది. ఆ వాహనం పేరు ఏంటంటే రోల్స్ రాయిస్ బోట్ టైల్. దాని ఖరీదు ఎంత అనుకుంటున్నారో గుండెల మీద చేసి కూర్చొని చెప్తాను నేను. 2,32,65,08,990 రూపాయలు. నాకు చెప్పండి, ఆఖరిది గుర్తుంది, 990 గుర్తుంది, కానీ ఇంక మిగిలింది ఏం గుర్తులేదు. ఇప్పుడు చెప్పండి, అలా ప్రపంచములో అత్యంత ధనవంతులు వాడే ఇన్ని కోట్లు ఖరీదు కలిగిన వాహనం, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాహనం ఉంటే, నేను అనుకున్నాను దాని రేటే ఎంత పొడుగుంటే ఇంకా కారు ఎంత పొడుగుంటుందో నాకు తెలియదు, కానీ ఇన్ని వేల రూపాయల కోట్ల కలిగినటువంటి ఈ వాహనం నేను ఆలోచించి కొడితే భూమి మీద మాత్రమే తిరుగుతుంది. ఎంత ఖరీదైన కారు వాహనం భూమి మీద తిరుగుతుంది, ఒక అంగుళం కూడా పైకి లేవు. ఇలా చెప్తాను వినండి, దానికంటే ఖరీదైన వాహనం నా దేవుని వాహనం. అందరూ ఆమె చెప్పండి. అటువంటి వాహనం ఇంకెవ్వరి దగ్గర లేదు. ఎలాంటి వాహనం అంటే ఇది భూమి మీద నుంచి పరలోకం వెళ్ళింది. చెప్పండి, పరలోకము నుంచి భూమి మీదకి రాబోతుంది. అందుకే యోహాను రాసుకుంటూ వచ్చాడు, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎలా వెళ్ళినో అలాగే వస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏ మేఘం మీద వెళ్ళాడో అదే మేఘం మీద ఆయన వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడు చెప్పాలి? ఎందుకు వస్తున్నాడు? నాకు అర్థమైంది, పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు కదా, అవునా? అది కట్టడానికి వస్తున్నాడు, అవునా? అలా చూస్తారే, సమాధానం చెప్పండి నాకు. ఎందుకు వస్తున్నాడు ఆయన? మేఘవాహనం వేసుకుని ఎందుకు వస్తున్నాడు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడంటే ఎందుకు వస్తున్నాడు ఆయన? మీరు మాటలో చెప్పలేరా?
పాటలో చెప్పండి. మేఘాల మీద యేసు, పడండి. మేఘాల మీద యేసు, ఎవరిని? పరిశుద్ధులందరినీ. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు మేఘాల మీద? ఆయన పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి. నా ప్రియమైన వాళ్ళలా మనందరినీ తీసుకెళ్ళడానికి ఆయన మేఘవాహనం వేసుకుని వస్తున్నాడు. వెళ్ళటం మేఘవాహనం మీద వెళ్ళాడు, మరలా రావటం మేఘవాహనం మీద వస్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎలా తీసుకెళ్తాడట? 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:17 ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా యాకోబుగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. పాయింట్ గుర్తు చేసుకున్నారు. మేఘముల మీద కొనుపోబడుదుము. అందరనండి మాట. ఎలాగట? మేఘముల మీద కొనుపోబడదు. ఈ 3 కలిపి చెప్పండి. ఇప్పుడు పిల్లలు ఈ 3 కలిపి చెప్పండి. ఏ 3? ఆయన ఏ రీతిగా వెళ్ళాడో, ఏ మేఘం మీద వెళ్ళానో ఆ మేఘం మీదే రెండవ రాకడలో వస్తున్నాడు. అదే మేఘం మీద మనల్ని కూడా తీసుకెళ్ళబోతున్నాడు. ఆమె చెప్పండి. అలా నోరు తెరిచి ఆమె చెప్పండి ఒకసారి. అందరూ ఆమె చెప్పండి. మేఘవాహనం ఎక్కబోతున్నాం, పరిశుద్ధ వాహనం ఎక్కబోతున్నాం. రానున్న దినాల్లో క్రీస్తు రెండవ రాకడలో మనందరము ఎక్కబోయే వాహనమే చెప్పలే మేఘవాహనం. చాలా జాగ్రత్తగా వినండి. ఒక 3 సంగతులు మీకు నేను తెలియజేస్తాను. నేను, మా ఆవిడ, నా కూతురు, ముగ్గురమే మేము. ఇప్పుడు మేమేమనుకున్నామంటే హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం. హైదరాబాద్ వెళ్ళాలనుకుని నేను నా భార్యకు రిజర్వేషన్ చేయించాను. ఏ రిజర్వేషన్ అంటే హైదరాబాద్ వెళ్ళడానికి ఇందిరా బస్సులో ఏసీ రిజర్వేషన్ చేయించాను నేను నా భార్యకు. ఇప్పుడు మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మేము ఏమంటామంటే, అమ్మ, మా పాప పేరు రైజీ, మేము హైటెక్ బస్సులో వెళ్తాము, నువ్వు ఎర్ర బస్సులో రా అంటానా? చెప్పరే. ఎందుకన్నా అది నా కూతురు కాబట్టి. నేను ఏ వాహనం ఎక్కితే నా కూతురు కూడా అదే వాహనం ఎక్కుతుంది. ఇప్పుడు చెప్పండి, నా కూతురు మీదే అంత మమకారం ఉండి నేను వెళ్ళే వాహనంలోనే నా కూతుర్ని నేను తీసుకెళ్తే మనందరము ఆయన రక్తంలో కడగబడిన వారము. మనల్ని కూడా ఆయన ఎలాగెళ్ళాడో అలాగే వస్తాడో, అలాగొచ్చినాడు అలాగే మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఆమె చెప్పండి పిల్లలారా. ఈ రాత్రి మాట పట్టుకెళ్ళండి. ఒక మేఘవాహనం మన కోసం రాబోతుంది. ఆ మేఘవాహనములో నా యేసయ్య రాబోతున్నాడు. నా యేసయ్య మేఘవాహనములో వచ్చి ఆయన మధ్యాకాశంలో ఉండబోతున్నాడు. అప్పుడు ఆయన మేఘములారా మీరు వెళ్ళి భూమి మీద ఉన్నటువంటి నా పిల్లలు తీసుకురండి అని చెబితే ఆ మేఘవాహనం మనలను మధ్యాకాశము దాకా తీసుకుని వెళ్తారు. అందుకే సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా యాకోబుగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు దేని మీద కొనిపోతామట? మేఘముల మీద మనం కొనిపోతాం. ఈ 3 పాయింట్స్ నాతో సులువుగా మీరు చెప్పచ్చు. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘం మీద వస్తున్నాడు. వెళ్ళటం ఎలా వెళ్ళాడు? మేఘాల మీద వెళ్ళాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? అదే మేఘాల మీద తీసుకెళ్తున్నాడు. నేను ఎలాగంటాను, క్రీస్తు రెండవ రాకడలో మేఘవాహనం మన దగ్గరికి రాబోతుంది. మన ఎలక్షన్ జరిగినాయి కదా, వాహనాలు వచ్చినాయా? ఆటోలు వస్తాయి, నాకు తెలుసు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, వచ్చిన మేఘవాహనం ఎంతసేపు ఉంటుంది? ప్రశ్న. వచ్చిన మేఘవాహనం ఎంతసేపు ఉంటుంది? మనందరికీ అర్థమైంది. యేసు ప్రభుల వారు మేఘం మీద వెళ్ళారు, ఆయన మరలా మేఘం మీద వస్తారు. అదే మేఘం మీద మనలను కూడా పరలోకం తీసుకుపోతాడు. అంటే మన కోసం మేఘవాహనం వస్తుంది. వచ్చిన మేఘవాహనం ఎంతసేపు ఉంటుంది? మీ అబ్బాయి పెళ్ళి దాకనా, ఇల్లు కట్టుకునే దాకనా? తెరవండి బైబిల్ గ్రంథం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. 15:51. 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు
తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పు పాటున కడబోర మోగగానే చాలు, మనందరము నిద్రించుము గాని నిమిషములో. పిల్లలు నా వైపు చూడండి, ఒక్క నిమిషం. మేఘవాహనం ఎంతసేపు ఉంటుందంటే భూమి మీదకి వచ్చి ఒకే ఒక్క నిమిషం. అప్పుడు కనురెప్పపాటు కాలంలో మనందరం వెళ్ళి దేవుడు మన కోసం పంపిన ఆ మేఘవాహనం ఎక్కేస్తాం. ఎలాగా? ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకడు ఎక్కేస్తాడు, ఇద్దరు పొలములో పని చేస్తుంటే ఒకడు ఎక్కేస్తాడు, ఇద్దరు పండుకుంటే ఒకరు ఎక్కేస్తారు ఆ మేఘవాహనాన్ని. ఎంతసేపు ఉంటుంది ఆ మేఘవాహనం? ఒక్క నిమిషం. పాయింట్ పట్టుకోండి, ఒక కథలో చెప్తండి. ఒక్క నిమిషం ఉండే ఆ మేఘవాహనం. మొదటి నుంచి రండి. ఆయన ఎలా వెళ్ళాడు చెప్పాలందరూ? మేఘం మీద వెళ్ళాడు. ఎలాగొస్తున్నాడు? మేఘం మీద వస్తున్నాడు. మనల్ని ఎలా తీసుకెళ్తున్నాడు? అదే మేఘం మీద తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళడానికి వచ్చిన మేఘవాహనం ఎంతసేపు ఉంటుంది? ఒకే ఒక్క నిమిషం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అలా ఒక్క నిమిషం ఉంటున్న ఆ మేఘవాహనం కొరకు ఎన్ని సంవత్సరాల భక్తి జీవితం మనం చేయాలి? ఒక్క నిమిషములో ఎక్కబోతున్న ఆ మేఘం కొరకు ఇలాంటి సభలు ఎన్నో పెట్టాలి. ఒక్క నిమిషములో ఎక్కబోతున్న ఆ మేఘవాహనము కొరకు మనందరము భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఒకే ఒక్క నిమిషం. చాలాసార్లు అన్నావు, నువ్వు మీ అమ్మాయిని లేపుతుంటే ఏమంది? మమ్మీ ఒక్క నిమిషం అందు కదా. అదే కాలిక్యులేట్ చేశాడు. మీ ఆయన గారు బయటికి వెళ్ళిపోయి వస్తున్నావా లేదా అని బండి స్టార్ట్ చేసి ఆరు పడుతుంటుంటే ఉండండి ఒక్క నిమిషం అన్నావు. మనం భోజనం చేస్తాం, ముందు బిర్యానీ వడ్డిస్తారు, తింటా ఉంటుంటాడు. ఎవడో తెల్లాలను పట్టుకొచ్చేస్తాడు కంగారు రాకుండా. ఉండన్నా ఒక్క నిమిషం అంటావు. ప్రతి దానికి ఒక్క నిమిషం అని నువ్వు ఎలా కాలిక్యులేట్ చేశావో ఆ నిమిషాన్ని దేవుడు కాలిక్యులేట్ చేసి అంటున్నాడు, నా దగ్గర నుంచి వస్తున్న మేఘవాహనం ఎంతసేపు ఉంచుతానంటే ఒకే ఒక్క నిమిషం ఉంచుతానంటున్నాడు. నన్ను ఇలా చెప్పనివ్వండి, ఆలస్యము చేయడానికి మనకు సమయం లేదు, సిద్ధపడాలి. ఒకసారి మా పాస్టర్ గారు ఉద్యోగి గారని ఆయన మా చిన్నతనంలో కథ చెబుతుండేవాడు. ఆయన ఒక ఊర్లో పనసి అని పనస తోట ఉందంట ఆయనకి. ఆయన పేరు కూడా పనసీ గారే. ఆయన ప్రతిరోజు ప్రార్థన చేస్తుండేవాడు. పనసీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా పరలోకం చూపించవా, పరలోకం చూపించవా అని ప్రార్థన చేస్తూ కూర్చుంటే దేవుడు ఒక దినాన పనస చెట్టు దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తున్న పనసీ ప్రార్థన ఆలకించి ఒక తెల్ల గుర్రాన్ని పంపించాడంట. తెల్ల గుర్రం ఇళ్ళ పనసీ రోజు ఏడుతున్నాడు, పైకి తీసుకొచ్చారంట. అప్పుడు తెల్ల గుర్రం వచ్చింది. అప్పటికి పనసీయ ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉంటే అక్కడికి ఆ తెల్ల గుర్రం వచ్చి పనసీయ అన్నాడు. అబ్బా ఎవడరా కేకేస్తున్నాడు అని చెప్పి గిరగిరా తిరిగితే పక్కన తెల్ల గుర్రం కనిపించింది. అప్పుడు పనసీ అన్నాడంట, హే గుర్రం నువ్వు మాట్లాడుతున్నావా అంటే, నువ్వు సమయం లేదు పనసీయ, దేవుడు పరలోకం తీసుకురమ్మన్నాడు, రోజు ప్రార్థన చేస్తున్నావు కదా, వచ్చే నేను తీసుకెళ్తానంటే అది మాట అట్ట ఉంచు. ఏమిటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు, అంత తెల్లగా ఉన్నావు, పరలోకం అంత తెల్లగా ఉంటారా అని అడిగాడు ఈ పనసీయ. అడిగితే అప్పుడు తెల్లగుర్రం అందే, మహిమగల రాజ్యం కదా పనసీయ, అందరూ తెల్లగానే ఉంటారని చెప్పింది ఈ గుర్రం. అప్పుడు ఈ పనసీయ అన్నాడు, గుర్రమా మరి నా బట్టలు పాడిపోయాయి, మకిలితో ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, ఓ పని చేస్తావా, నాకు 10 నిమిషాల సమయం నేను ఇంటికి తెల్ల బట్టలు వేసుకొచ్చేస్తాను అన్నాడు. పనసీయ 10 నిమిషాల్లో కనుక నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతాను, గో హెడ్ అంది. అప్పుడు పనసీయ గప్ప 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 పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయి బీరువా తీసి తెల్ల బట్టలు అడుగునుంటూ మొత్తం లాగేస్తున్నాడు. లాగేసి గబగబా తొడిగేసుకుంటాడు. అనుమానం ఎవరికి వస్తుంది? మాట్లాడారు. అలా ఆవిడకి వచ్చేసింది. ఏమంటే ఎక్కడికి వెళ్ళిపోతారంటే, పిచ్చి మొహం పరలోకం వెళ్తాను అన్నాడు. పరలోకం వెళ్తారా? నేను వస్తానండి. నేను వస్తానంటే అక్కడికి అందరూ వెళ్ళడానికి లేదు, తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోవాలి, గబగబా వెళ్ళిపోవాలి అంటే నేను వచ్చేస్తానని గబగబా ఆవిడ కూడా ఒక నిమిషంలో వైట్ డ్రెస్ వేసేసుకుని ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారు. విశేషం ఏంటంటే 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు అయిపోతే ఆ పనసీ పరిగెత్తినట్టుంటే ఎదురుగుండానే గుర్రం పైకి వెళ్ళి వెళ్ళిపోతుంది. ఈ బాబు గుర్రం వెళ్ళిపోతుందని ఈ పనసీ పరిగెత్తుకుని వెళ్ళి ఎగిరెట్టుకున్నాడు. గుర్రం కాలు దొరికింది. ఎవరికే? పనసీకి. ఈడెగిరెళ్ళి పనసీ గుర్రం కాలు పట్టుకుంటే ఇలా ఆవిడ ఊరుకుంటుంది, ఈవిడ పీటు హోసే. ఈవిడ పరిగెత్తుకుని వెళ్ళి ఎగిరి పట్టుకుంటే పనసీ కాలు దొరికినాయి. ఇప్పుడు గుర్రం కాళ్ళు ఎవరు పెట్టుకున్నారు? పనసీ పట్టుకుని మొగుడు పెట్టుకున్నాడు. మొగుడు కాళ్ళు
భార్య పట్టుకుని పోతున్నారు. ఎక్కడికి? పరలోకం పోతున్నారు. పరలోకం పోతుంటే ఒక్క 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది అనగా ఈ ఆడవాళ్ళు ఉన్నా కూడా ఉండరు. అందే పనసీని ఏమండే పనస తోట అంతా ఏమైపోద్దాం. అప్పుడు అన్నాడు, పిచ్చి మొక్క పరలోకం వెళ్తుండే పనసు కూడా పనస చెట్టు ఏమైపోద్ది అంటే దూరమై అన్నాడు. అంటే అందే సర్లేండి అని చెప్పేసి ఇంకొక 5 నిమిషాల్లో ల్యాండ్ అయిపోతారు పరలోకానికి వెళ్ళాం. అందే యాడుకో మాట పరలోకంలో పనసకాయలు ఉంటాయా అని అడిగింది. ఆయన అన్నాడు, పిచ్చి మొక్క భూమి మీద ఏముంటాయో పరలోకంలో కూడా అయ్యేట్టుకుంటాడు దేవుడు అన్న. ఇంకొక 2 నిమిషాలు వెళ్ళిపోతుంది అనగా అందే యావండి పరలోకంలో పనసకాయలు ఉంటాయి అన్నారు కదా, ఏమాత్రం సైజు ఉంటాయి అంది. నీకు వెళ్ళిపోయింది అప్పుడే. ఏమాత్రం సైజు ఉంటుంది అంటే ఈడేం చేశాడు తెలుసా? ఈడేమన్నాడు తెలుసా? ఎంత ఉంటుంది అన్నాడు. ఈ కంగారులో ఏం చేశాడు? ఎక్కడికి వచ్చి పడ్డారు? మళ్ళీ నీళ్ళు మళ్ళీ వచ్చి పనస చెట్టు కింద పడ్డారు. అందుకే పిల్లలు అన్ని చోట్ల తీసుకెళ్తాం కూడా. పరలోకం అసలు తీసుకెళ్ళకూడదు, ఏ పట్టు లాగేస్తా తెలియదు. ఇది ఒక కథ. ఈ కథలో పరలోకంలోంచి వచ్చే గుర్రం వస్తుందని కథలో 10 నిమిషాల టైం ఉంటుందని మనం చెప్పుకుంటామేమో కానీ మేఘవాహనం వచ్చి ఉండే సమయం ఎంతో తెలుసా? 1 నిమిషం. ఆ 1 నిమిషంలోనే మార్పు చెంది మనం ఆ మేఘవాహనం ఎక్కాలి. ఆ మేఘవాహనం ఎక్కితే ఆ మేఘవాహనమే మన ప్రభువును దర్శించడానికి తీసుకెళ్తుంది. అప్పుడు కన్నులారా మన యేసయ్యను మనము చూడవచ్చు. ఆమేన్ చెప్పండి ఒకసారి. సరే, ఈ 3 విషయాలు మొదటి చెప్పండి, పట్టట్టుకోండి. ఆయన మేఘం మీద వెళ్ళాడు చెప్పాలి, అదే మేఘం మీద వస్తున్నాడు, అదే మేఘవాహనం మీద మనల్ని కూడా తీసుకెళ్తున్నాడు. ఆ మేఘవాహనం వచ్చి ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం ఉంటుంది. మనసులో పెట్టి వెళ్ళిపోతాను. 1 నిమిషం ఉంటుంది. ఆ 1 నిమిషంలో మనం మార్పు చెంది వెళ్ళాలి. ఓకే, మేఘవాహనం వస్తుంది అనేది కన్ఫర్మ్. అయితే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎస్, ఢిల్లీ టికెట్ తీసుకున్న ట్రైన్ వస్తుంది. పొద్దుట 10 గంటలకి ట్రైన్. నైట్ నుంచి ఏం చేస్తాం? బట్టలు సర్దుకొని, సూటిగా సర్దుకొని, సో పెట్టుకొని, నీళ్ళ బాటిల్ పెట్టుకొని తెల్లవార్లు నిద్ర లేకుండా సిద్ధపడతాం. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. మన కొరకు ఒక మేఘవాహనం రాబోతుంటే ఆ మేఘవాహనం వచ్చి 1 నిమిషం ఉంటే ఆ 1 నిమిషంలో ఎక్కుటకు సంఘము సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? బైబిల్ లేఖనం తెరవండి. ప్రకటన గ్రంథం 21:2. చాలా స్లో ఉన్నారు మీరు. ప్రకటన గ్రంథం 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించుబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. చాలు 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 చాలన్న, థ్యాంక్ యూ. ఇలా చూడండి, ఎలా సిద్ధపడాలట? పరలోకము కొరకు, అనగా పరలోకంలో వస్తున్నటువంటి భర్త కొరకు. ఎవరయ్యా ఈ భర్త అంటే? యెషయా గ్రంథం ప్రకారము నిన్ను నిర్మించిన వాడు. నీకు భర్త ఉన్నాడంటే ఆ భర్త 2వ రాకడలో మేఘవాహనం మీద వచ్చి ఆయన మధ్య ఆకాశములో ఉండి మన కోసం మేఘాలు కింద పంపించేటప్పుడట ఎలా సిద్ధపడి వెళ్ళాలంటే పెళ్లి కూతుర్లా సిద్ధపడాలి. హలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మేఘవాహనం వెళ్ళి మధ్యాకాశము దాకా క్రీస్తు 2వ రాకడలో మనం వెళ్ళాలంటే ఆ మేఘవాహనం ఎక్కేవాడు యాబ్రాసుడిలాగా వెళ్ళకూడదు. పని చేస్తూ మసిమొత్తంతో వెళ్ళకూడదు. ఎలా సిద్ధపడాలట? పెళ్లి కూతుర్లా. అందరూ చెప్పండి మాట. పెళ్లి కూతురు ఎలా సిద్ధపడుతుంది? మీకు నేను చెప్తానే, చాలా ఫ్రీగా చెప్తాను కదండి. పెళ్లి కూతురు ఎలా సిద్ధపడుతుంది అంటే, మీకు పెళ్ళిళ్ళైంది. మా సైడ్ ఏం చేస్తారంటే పెళ్లి కొడుకు ఇంటికి పెళ్లి కూతురు తీసుకెళ్తారు. పెళ్లి కూతురు తీసుకెళ్ళేటప్పుడు పెళ్లి కొడుకు ఒక వాహనం పంపిస్తాడు, ఒక కారు. అప్పుడు దాకా పెళ్లి కూతురు ఆటోలు తిరిగి నా పెళ్లికి మాత్రం మంచి కారు ఎడతాడు. అది ఎందుకు ఉంటుంది, ఏదో మొత్తం సొంత కారు ఎడతాడు. కారు నిండా పువ్వులు డెకరేషన్ ఉంటుంది. కారు ఎక్కిస్తారు పెళ్లి కూతురు తయారు చేసి. 2 పేరెంటాయిలు ఎక్కిస్తారు. వెనకాల సీట్లో 3 ఎక్కుతారు తప్ప 5 ఎక్కరు. ఈ లోపల వాళ్ళిద్దరు 3 ఎక్కేసిన తర్వాత మేనత్త అంటదే,
నేను ఆటోలో వెళ్ళను, నేను వెళ్ళలేను బాబాయ్ నడు లాగెత్తున్నట్టు. అప్పుడు ఇలా ఇలా అని అంటాడు, దాని కూడా వేసాడు దాంట్లో అంటాడు. అందులోకి ఇంత లా ఉంటుంది అది. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు మనుషులు సమానం. ఎంతమంది ఎక్కారు వెనకాల? 5 ఎక్కారు. వెరీ గుడ్. ఎంతమంది ఎక్కారు? 3 ఎక్కవలసిన ప్లేస్లో ఎంతమంది ఎక్కారంటే 5 ఎక్కారు. 5 ఎక్కితే పెళ్లి కూతురు పరిస్థితి ఏంటి తెలుసా? మధ్యలో నొక్కేసి అప్పుడప్పుడు తండ్రి అయిపోతుంది. మధ్యలో అయిపోయిన తర్వాత మొత్తం మీద గమ్యానికి చేరిన తర్వాత డోర్ ఓపెన్ చేసి దిగుతుంది. దిగుతుంటే కానీ ఇచ్చి బాబాయ్ మీరు ఇసుకుంటున్నారు కదా, సేమ్ అలాగే ఇసుకుని గబ 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 పరిగెట్టేస్తుంది గదిలోకి. ఏ గది చెప్పాలి? ఏ గది? పాయింట్ నేను ఉంటే చెప్పాను. ఏ గది? విడిది గది. మీ ఊళ్ళో అంటారా? అంటారా? విడిది గది అంటారా? ఎస్, బైబిల్లో కూడా ఉంది విడిది గది. ఇప్పుడు విడుదల గదిలోకి వెళ్ళి గబ గబ ఏం చూసుకుంటుంది చెప్పాలి పిల్లలు? ముందున్న వరుసలో చెప్పండి. అర్థం చూసుకుంటుంది. అర్థం చూసుకున్న తర్వాత అయిపోయి ఇప్పుడు అర్జెంట్గా స్నానం చేయాలని చెప్పి గదిలోకి వెళ్ళి స్నానం చేసి పెట్టుకుని వచ్చి గబగబా మళ్ళీ అద్దం ముందు నిలబడి తైలం రాసుకుని మళ్ళీ తెల్లని వస్త్రాలు ధరించుకుని ముసుగు వేసుకుని వేలు వేసుకుని అప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి పాటగారు పాటలు పాడుకుంటూ తీసుకెళ్తారు. ఇది పెళ్లి కూతురు సిద్ధపడి. సేమ్ పెళ్లి కూతురు ఏ రీతిగా సిద్ధపడిందో పరలోకం వెళ్ళడానికి సంఘం కూడా అలాగే సిద్ధపడాలి. అయితే ఎలా సిద్ధపడాలి? విశ్వాసి కూడా పెళ్లి కూతురుతో సమానం. ఈ పెళ్లి కూతురు ఒక కారు ఎక్కి ఒక ఇంటికి వెళ్తారు. అదేమన్నాను? ఏ గదన్నాను? విడిది గదన్నాను. ఆ విడిది గది పేరే భూమి మీద దేవుని సంఘం. విడిది గది పేరే దేవుని సంఘం. ఈ సంఘంలోనగా విడిది గదిలోకి వెళ్ళగానే ముఖం పాడైపోయి వెళ్ళి వెళ్తుండగానే అర్థం చూసుకుంటున్నట్లుగా దేవుని మందిరములో కూడా యాకోబు చెప్పినట్లుగా నీ వాక్యము అర్థం అన్నాడు. అర్థం చూసుకున్న వెంటనే లోపం తెలిసి వెళ్ళి లోపలికి వెళ్ళి గబగబా స్నానం చేస్తారు. ఆ స్నానం కూడా మందిరంలోనే ఉంది. ఇలాగ షో పట్టుకొచ్చి నీళ్ళు పట్టుకొచ్చి చేశారు కనుక చెప్పేస్తారు పార్టీ గారు. స్నానం అంటే పునర్జన్మ సంబంధమైన స్థానము. దాన్ని బాప్తిస్మం అన్నారు. ఈ రోజు 4 పొందారు. తర్వాత సో పెట్టుకుంటుంది సాకలి వాడిని సొబ్బన్నాడు, ఆయన చేతులే శుభ్రం చేస్తాడు. మళ్ళా వచ్చి తైలం రాసుకుంటుంది. దావీదు మహారాజు చెప్పినట్టుగా అభిషేక తైలం అన్నాడు దాన్ని. ఆమె మళ్ళా తెల్లని వస్త్రాలు ధరిస్తుంది. యెషయా భక్తుడు చెప్పినట్లుగా అది పరిశుద్ధ నీతికి క్రియలు అనే మాట. ఇలాగా ఒక భూమి మీద పెళ్లి కూతురు ఎలాగైతే సిద్ధపడి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్తాదో ఇక్కడ కూర్చున్న మనందరము సిద్ధపడాలంటే సిద్ధపడే స్థలము పేరే విడిది గది. ఆ విడిది గదే చెప్పాలి సంఘం. హలో మై డియర్ ఫ్రెండ్స్, చివరి క్షణాల్లోకి నేను వచ్చాను. సంఘపు అనుభవం కావాలి. సంఘపు అనుభవం కావాలి. సిద్ధపడాలంటే మేఘవాహనం ఎక్కిన ప్రభువుని ఎదుర్కొని అక్కడికి మనం వెళ్ళాలంటే భూమి మీద విడిదిగా ననబడిన దేవుని సంఘములను సిద్ధపడాలి. సేవకులని సిద్ధపరుస్తారు. సరే, మొదటి అనుభవం ఏ అనుభవం నేను మరలా చెప్తాను. బైబిల్ గ్రంథం తెరవండి. 1 తిమోతి పత్రిక. చాలా విలువైన విషయం ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తాను. 1 తిమోతి పత్రిక 3:15. 1 తిమోతి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములు. చాలు తల్లి, ఈ 2 విషయాలు మళ్ళీ చదువు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములు. హలో, ఇటు నా వైపు చూడండి. అలా సూటిగా నా వైపు చూడండి. మనం ఇలాగన్నా నేను ఒక ఆవిడ వేసింది కింద ఏం బాగుంది మొక్కమంది. సూటిగా చూడమంటే ఏం బాగుంది మొక్కమంది. మొక్కమంది కాదు, టీవీ బాగుంటుంది, దాంట్లో వచ్చి బొమ్మ బాగుంటుంది. కానీ ఇప్పుడు చెప్పండి, నేను ఆలస్యం చేసిన ఎడల. ఇప్పుడు చెప్పండి, మేఘవాహనం రావటం ఆలస్యం అయితే పౌలయ్య అంటాడు దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఖ్య. ఇక్కడ 2 విషయాలు కనిపించి, ఒకటి దేవుని మందిరము, రెండవది జీవము గల దేవుని సంఘం. పాయింట్ పట్టుకోండి. ఇక్కడ మంచి పాయింట్ చెప్తాను మీకు. మందిరం ఉంది, పక్కన సంఘం. ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మందిరము సంఘము ఒకటా కాదా? హలో, మీరేదో చెప్పాలి నాకు. కాసేపు నాకు పౌలయ్య గారు పైకి ఎక్కేస్తారు. పైకి ఎక్కాలంటే కింద దిగాలి. చెప్పండి మీరు త్వరగా. సంఘం అన్నా మందిరం అన్నా ఒకటా కాదా? కాదు, కాదు. ఎందుకు కాదంటే మందిరం వేరు, సంఘం వేరు. ఎలా వేరంటారా? మందిరం అంటే మనుషులు కట్టేది.
సంఘం దేవుడు కట్టుకున్నది. మందిరం మనుషుల చేత కట్టబడేది. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించారనుకో ఇలాగంటారు, అమ్మ మీరు ఆ మాచవరం సంఘస్థులేనా, అమ్మ మీరు ఏ మందిరం అంటే మీరేమంటారు తెలుసా, పోలయ్య గారి మందిరం అని అంటారు, పోలయ్య గారి మందిరం అంటారు, సతీసాయి గారి మందిరం అంటారు, లేకపోతే కారవారి మందిరం అంటారు. ఇలా చెప్పనా, మందిరాన్నేమో మనుషులు కడతారు, సంఘాన్నేమో దేవుడే కడతాడు. ఇలా చెప్తాను. ఎలాగంటే సంఘము అంటే ఎలాగా సంఘ స్థాపకుడు యేసే, అది జీవము గల సంఘము అన్నాడు. ఇంకా నేను చెప్పనా, సంఘమునకు శిరస్సు క్రీస్తే, మందిరానికి కాదు. ఇంకా చెప్తాను, పేతురుని బండ మీద నా సంఘం, మందిరానికి కాదు నా సంఘాన్ని కడతాను. ఇంకా కొరింథీ పత్రిక ప్రకారం నా స్వరక్తమిచ్చి సంపాదించిన మందిరం కాదు సంఘం. ఇప్పుడు రెండు పాయింట్లు మీరు తీసుకుంటే మందిరం వేరు, సంఘం వేరు. మందిరాలు ఎవరు కట్టారు? మనుషులు కట్టారు. సంఘం ఎవరు కట్టుకున్నారు? ఇప్పుడు సంఘ అనుభవం కావాలా, మందిర అనుభవం కావాలా? రెండు కావాలి. ఇక్కడ తప్పులు కాలేసేది, రెండు కావాలి. ఎక్కడ ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలంటే మందిరములో ఉన్నవాడు సంఘములోనికి వెళ్ళాలి. అందరూ అన్న నీ మాట, ఎక్కడ ఉన్నవాడు? మందిరములో ఉన్నవాడు. ఇంకా అదేంటయ్యా, మందిరంలోకి వస్తే సంఘంలోకి వచ్చినట్టు కాదా? ఇలా చెప్తాను నేను. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, అయ్యారు మా ఆయన గారు రోజు తాగేస్తున్నాడండి, ఆడికి 4 మంచి మాటలు చెప్పండి. అప్పుడు నేనన్నాను, ఆయన తీసుకొచ్చి మందిరంలో పడేయన్నాను. ఆయన తీసుకొచ్చి మందిరంలో పడేసారు, 4 మంచి మాటలు చెప్తున్నాను. వెంటనే ఇంకొక ఆవిడ ఉంది, మా పెద్దోడండి బూతులు చెప్తున్నాడు సార్, ఆడికి 4 మంచి మాటలు చెప్పండి. ఆయన కూడా తీసుకొచ్చి పడేయమన్నాను. ఎక్కడ? మందిరంలో. ఆడికి కూడా మంచి మాటలు చెప్తున్నాను. ఇంకొక ఆవిడ ఉంది, ఎవడు మా ఇంటి పక్కన ఈ విషయాలు చేసేస్తున్నాను, దాన్ని కూడా తీసుకొచ్చి పడేయన్నాను. ఎక్కడ? మందిరంలో. ఎవడు మా వాడు చుట్టగలుగుతున్నాడు, అయినా పర్లేదు తీసుకొని దాంట్లో పడేయన్నాను. ఇప్పుడు మందిరంలో ఎవడున్నాడో చెప్పాలి. తాగుబోతుడున్నాడు, తిరిగిపోతుడున్నాడు, తిట్టుపోతున్నాడు, వినారా, వ్యభిచారం చేసేవాడు ఉన్నాడు, అబద్ధాలాడే ఉన్నాడు. అందుకే దేవుడు కూడా నా మందిరం సర్వజనులకు మందిరం. ఓకే, ఎవరైనా రావచ్చు ఎక్కడికి? మందిరంలోకి. కానీ సంఘంలోనికి ఎవడైతే మార్పు చెందుతాడో వాడే వస్తాడో, వాడే సంఘంలో ఉన్నప్పుడు. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు మందిరములో వేరు, మందిరములో ఉన్నవాడు మార్పు చెంది ఎక్కడికి రావాలి? సంఘములోకి రావాలి. సంఘంలోకి రావాలంటే ఏం చేయాలి చెప్పాలి. తెరవండి బైబిల్ గ్రంథం. సంఘములోకి రావాలంటే ఏం చేయాలి? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆయనంటే యేసయ్య, ఆయనంటే సర్వలోక జగద్రక్షకుడు, ఆయనంటే మన ప్రభువైన యేసు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? మనుషులందరూ రక్షణ పొందాలి. ఒకసారి అందరూ ఆమేననండి. చెయ్యెత్తి ఇలా ఊపుతాయి. ఆమేననండి, ఆమేననండి, ఆమేన్, ఆమేన్. రైట్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనుషులందరూ, ఎవరి హ్యూమన్ బీయింగ్, రక్త మాంసములు కలిగి మాట్లాడగలిగిన శక్తి కలిగిన ప్రతి మనుషుడు రక్షణ పొందాలి. అందుకే ఈ 2 పాయింట్లు ఏం చెప్పానంటే మీకు, నేను ఉదయకాల సమయంలో, విన్నారా, ఉదయకాల సమయంలో సువార్త చేశాను. ఒక విలువ ఏంటో, మన విలువ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడో చెప్పాను మీకు. ఈ రాత్రి రక్షణ గురించి చెప్తున్నాను. ఈ రెండింటిని కలిపితే రక్షణ సువార్త అయిపోతున్న పని. ఓకేనా? ఇప్పుడు చెప్పండి రా, మనుషులందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. నువ్వు సంఘంలో ఉంటున్నావని రుజువుకు అర్థం ఏంటి తెలుసా? రక్షణ. మై డియర్ ఫ్రెండ్స్, ఎలా చూడాలి? సభలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, రక్షణ పొందితేనే సంఘములో ఉన్నట్టు లెక్క. పొందకపోతే ఎక్కడ ఉన్నట్టు? మందిరములో ఉన్నట్టు లెక్క. ఇంతకీ మీరేమంటారంటే, నేనేమంటానంటే, మందిరములో ఉంటే మేఘవాహనం ఎక్కువ, రక్షణ పొందితేనే మేఘవాహనం ఎక్కుతావు. సంఘంలో ఉంటేనే
మేఘవాహనం ఎక్కుతాం. ఇక్కడ మీరు చెప్పవలసింది ఏంటంటే, పాస్టర్ గారండి, నేనండి పొద్దుటే వస్తానండి, మందిరం తుడుతానండి, కుర్చీలు కడుగుతానండి, పాస్టర్ గారి టేబుల్ శుభ్రం చేస్తానండి, చుట్టుపక్కల అంతా గడ్డి నేనే తీసేస్తానండి, పరిచర్య బాగా చేస్తానండి, ఊడుస్తానండి, కడుగుతానండి, కల్లాపేస్తానండి, మొత్తం అన్ని పనులు నేనే చేసేస్తానండి. పాస్టర్ గారు ఎంత పరిచయం చేస్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, దేవునికి రసం భాగమిస్తున్నాను, ఎంతకే నేను పరలోకం వెళ్ళనంటారా అని అంటే నేనేమన్నా తెలుసా, ఎలా నా దేవుడికి కావాల్సింది ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. ఈరోజు 4 వ్యక్తులకు రక్షణ ఇచ్చాం. ఇంతమంది ఉంటే ఈ సువార్త ఇంత భారంగా జరుగుతుంటే నలుగురైన రక్షణ పొందేది. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, రక్షణ సువార్త మీ దగ్గరకు వస్తుంటే లోకువైపోతుంది. సంవత్సరానికి కనీసం 3 చెప్పిన రక్షణ పొందిన 10 సంవత్సరాలకి 30 మంది అవుతారా? ఆ లెక్కన సంఘములు రక్షణ పొందిన వారి శాతం ఎంత ఉండాలి? నా వైపు చూడండి. రక్షణ పొందటం అనేది దేవుని ఆజ్ఞ. ఏమిటది? దేవుని ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించండి, నమ్మి వారికి నమ్మి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మనామం యొక్క వారికి ఏమివ్వాలి? బాప్తిసం ఇచ్చుచు నా శిష్యులుగా చేయండి అని వారికి ఆజ్ఞ ఇచ్చెను. యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం అనేది ఆజ్ఞ. ఇట్స్ ఎన్ ఆర్డర్, ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్. నా పిల్లలారా, రక్షణ పొందమని, బాప్తిసం పొందమని గెడ్డ పట్టుకు బతిమాలే సేవకులు తయారయ్యాం. బతిమాలుతున్నామమ్మా. మేము బతిమాలుతుంటే మీకు లోకువా? నేనన్నా బాప్తిసం పొందమనేది హెచ్చరిక, ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు రక్షణ పొందటం అనేది ఏమిటి? ఆజ్ఞ. ఆజ్ఞన రక్షణ పొందట్లేదంటే నువ్వేం చేసినట్టు? ఆజ్ఞను అతిక్రమించినట్లు. ఆజ్ఞ అతిక్రమించి ఎక్కడికి వెళ్తున్నట్టు? మరణం దాకా వెళ్తున్నట్టు. ఇప్పుడు నా వైపు చూస్తూ మాట చెప్తారు, రక్షణ పొందలేని ప్రతి వాడు మరణ పంచున ఉన్నాడు. ఎందుకంటే నా క్రీస్తు ప్రభువు దగ్గర నుంచి మేఘ వాహనం వచ్చి మిగిలిన వారందరినీ ఎత్తుకొని తీసుకెళ్ళిపోతుంటే నేను రేపు పొందుతాను, ఎల్లుండి పొందుతాను, అవతల ఎల్లుండి పొందుతానని ఆ ఫోజులు వాడుతున్న వాళ్ళు ఉన్నారు చూసేవు. కొంతమంది అంటారు మా పిల్లకి పెళ్ళి అయ్యాక పొందుతాము అని కొంతమంది అంటారు. నేను ఆ మాట ఇలా చెప్పనివ్వండి, ఎందుకు వేస్తావు వాయిదా? తింటాకేయవా? పెళ్ళికి వెళ్తాక వాయిదా వేయవా? ఊర్లకి వెళ్తాక వాయిదా వేయవా? రక్షణ అనేటప్పటికి జబ్బు వచ్చేస్తుంది చాలా మంది. మారా ఇలాంటి కోటాలు ఎన్ని పెట్టాలి? మాలాంటి వాళ్ళు తీసుకొచ్చి రక్షణ సువార్త ఎన్నిసార్లు ప్రకటించాలి? నేను అంటాను, రేపు మీది కాదు. కరోనా వస్తాదని అనుకోలేదు, వచ్చింది. ఒక్కడిని ముట్టుకోకుండా చేసింది. నీకు తెలీదా? మాస్క్ కట్టుకోమంటే ఏమన్నావు? చిచ్చి నేను కట్టుకోని అన్నావు. నీ పక్కోడు చచ్చిపోతుంటే చచ్చినట్టు కట్టుకున్నావు. ఇప్పుడు నీకు వార్నింగ్ వచ్చిందరా, హెచ్చరిక వచ్చింది. ఎవడో చెప్పాడు కరోనా వస్తుందని, హెచ్చరికతో వచ్చింది. కానీ దేవుని రాకడా ఎన్ని హెచ్చరికలు చేసినా నువ్వు ఇంకా బేఖాతారుగా ఉన్నావంటే నేను ఇలా చెబుతాను. ఒక కరోనా విషయంలోనే అతలాకొతలం అయిపోయాం. నాకు బాగా గుర్తుంది, కరోనా కాలంలో మీటింగ్ వెళ్ళొచ్చేసాను. మీటింగ్ వెళ్ళి తిరిగేస్తుండేవాడిని. వెళ్ళొచ్చి అర్ధరాత్రి 1:30కి కారు లోపలెట్టి ఇంట్లోకి వెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగాను, కొండలో నీళ్ళు తాగి నా భార్య నా బిడ్డ నేను ఎక్కడ పండుకుంటాను, మధ్యలో నా బిడ్డ పండుకుంటుంది, ఆ చివరేమో మా మిస్సెస్ పండుకుంటుంది. ఈ లోపల గబగబా తాగేసి పండుకున్నానేమో, కాస్త పొరబారి అన్నానండి అని ఇలాగెలా ఎత్తుకెళ్ళు. మా ఆవిడ లేదు, మా అమ్మాయి లేదు. అది అక్కడికి వెళ్ళిపోయాను. మెయిన్ లైట్ ఆన్ చేసి వేసేటప్పటికి కింద సాపేసి పడుకున్నారు వాళ్ళు. అప్పుడు అడిగి ప్రేమ కింద ఎందుకు పడుకున్నావు అంటే దూరం కూడా పొద్దున మాట్లాడతాను. అయ్యి బాబు, బెల్లం బిడ్డను దూరం చేసేసింది మా 5-6 కరోనా. అది చెప్పకుండా వచ్చేసింది. మరి దేవుని రాకడ గురించి మేము చెప్తున్నాం కదా, అది వస్తుందని తెలుసు కదా, ఎందుకు ఇంకా వాయిదా లేక కూర్చుంటాం? ఇంకా నీకేం కావాలా? పెళ్ళిళ్ళు కావాలా? మొగుళ్ళని ఆల్రెడీ దేవుడు సెట్ చేస్తాడు. అర్థమైందా? భార్యల్ని ఆల్రెడీ దేవుడు సెట్ చేస్తాడు. ఇంక నువ్వేం వదిలేస్తావు? మన 85 సంవత్సరాలు ముసలామని బాప్తిసం పొందాలని పాస్టర్ గారు అడుగుతుంటే బోల్ టైం ఉందే.
85 సంవత్సరాల ముసలాం దాని పళ్ళు ఊడిపోయి ఈయన నా దగ్గరకు వచ్చి అంటాడు, నాకు ఇంకేం టైం ఉంది అన్నాడు. మీరు వెళ్ళి అడగొచ్చు కదా అన్నాను. ఆయన అంటాడు, రెండు సెంట్లు నేల ఇచ్చింది మన అడిగేట్లు లాగేసుకుంటుంది అన్నాడు. అది చచ్చిపోయేదాన్ని కూడా ఇంకా ఉందంట. చాలా మారు ఇంకెంతకాలం చెప్పండి. బాప్తిసం పొందుకుంటే ఏం చేస్తారు? ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క 5 నిమిషాలు టైం తీసుకుంటాను. ఒక సంఘంలో మరియమ్మ ఉందంట. మరియమ్మ అనే పేరు ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వమాకండి. ఆ మరియమ్మ రోజు పాస్టర్ గారు అడుగుతున్నారంట, పాస్టర్ గారు అంటున్నారట, పాస్టర్ గారు మరియమ్మ బాప్తిసం ఇచ్చేనా అంటున్నాడంట. ఏమండి పిల్లకి పిల్లకి తీసుకుంటాను అందంట. అప్పుడు పాస్టర్ గారు పిల్లకి వెళ్ళాడు, భోజనం చేశాడు, చేయి కడుక్కుని మరియమ్మ బాప్తిసం ఇచ్చానంటే మరియమ్మ అందంట, అలా కాదు పాస్టర్ గారు, పిల్లకి పిల్ల అయింది కదా, పిల్ల పుట్టా అందంట. సరే ఇంకో 2 సంవత్సరాలు ఆగిన తర్వాత పిల్ల పుట్టింది. పిల్ల బారసాలకి వెళ్ళాడు. ఈయన మళ్ళీ భోజనం చేశాడు, చేయి కడుక్కున్నాడు, మరియమ్మ బాప్తిసం ఇచ్చానంటే అలా కానీ పుట్టిన పిల్ల పుట్టినట్టు ఉంటుందా, పెద్ద మనిషి అవదా అన్నాడంట. మళ్ళీ పెద్ద మనిషి దాకా వాయిదైతే మళ్ళీ పెద్ద మనిషి దాకా ప్రార్థన చేసి భోజనానికి వెళ్ళి చేయి కడుక్కుని మరియమ్మ బాప్తిసం ఇచ్చానని అడిగాడంట. అప్పుడు అందంట, అది కాదు పాస్టర్ గారు పెద్ద మనిషి అయిందని ఉచ్చేత్తమా మాట్లాడరే పెళ్లి చేయమా అప్పుడు తీసుకుంటాను అందంట. అప్పుడు ఈయన అన్నాడంట, సరే ప్రార్థన చేస్తాను అనుకుని తింటాం, చేకడుక్కోవటం, అడగటం అంతే. ఎక్కడి దాకా వెళ్ళిపోయింది పిల్ల పెళ్ళి, మనవాడ పెళ్లి దాకా వెళ్ళిపోయింది. అన్ని రోజులు మన రోజులు కాదు కదా. ఒకసారి బకెట్ దగ్గర తన్నేసింది. ఏమైంది? చచ్చిపోయింది. బకెట్ తన్నేసిందంటే మీరు అలా చూస్తారేంటి? మరి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఈ లోపల ఎవడో కూడా వచ్చి అన్నాడు, అయ్యా మరియమ్మ చచ్చిపోయిందండి అంటే, అయ్యి మరియమ్మ చచ్చిపోయి బాప్తిసం పొందకుండా అని పాస్టర్ గారు చాలా కంగారు పడిపోతున్నాడు. అరే పాపం అనుకునే లోపల ఆ మేనవాళ్ళు ఎవరికి అసలు మందేసి వచ్చాడు. వచ్చి పాస్టర్ గారు మా మేన చచ్చిపోయింది పెట్లో పెట్టాడు అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, పెట్లో గిట్లో ఏం పెట్టరు, చచ్చిపోయింది బాప్తిసం పొందని పెడతాం అంటే ఆడికి అసలు మందేసి ఉన్నాడు కదా, ఊరిగా నువ్వు సేవ చేస్తున్నావు, మరి అందుకే పాటరు మా మేనత్తను పెట్లో పెట్టావో పద్ధతి ఉంటుంది, లేదా అదే పెట్టి చేయించుకొచ్చి నేను తిట్టేస్తానన్నాడు. పాస్టర్ గారికి వెంటనే కంగారు వచ్చేసి, బాబా ఇస్రాయిలా ఓ పెట్టి చేయించుకొచ్చాయని చెప్పి ఓ పెట్టి చేయించుకొచ్చి అక్కడ ఇచ్చేసి పెట్టిలో పెట్టండి దాన్ని తోసేయండి అన్నాడు. అప్పటికి ఇది బిగిసిపోయి నోరు ఆవరించి కూర్చుంది. ఈ మరియమ్మ కూర్చుంటే గబగబ ఏం చేశారంటే దాంట్లో పడుకోబెట్టారు, పెట్టిలో తానం చేసేసి తెల్లగొట్టు చుట్టేశారు. ఈ లోపల ఎవడో ఫేస్ పౌడర్ అట్టుకొచ్చి మొక్క మీద పిచ్చికారీ చేసాడు. ఆ వెంటనే ఒకటి అది సెంట్ అట్టుకొచ్చి మొక్క మీద వేసారు. అది మూకులోకి వెళ్ళిపోతుంది, శివులోకి వెళ్ళిపోతుంది. అది మాట్లాడుతుందా? నిజమైంది కదా. సరే ఈ లోపల పాస్టర్ గారిని కౌరు పెడితే పాస్టర్ గారు వచ్చారు. సార్ ప్రార్థన చేసి పంపించేయండి అంటే పాస్టర్ గారు వచ్చారు. సార్ అలా చూసారు, అవి పంపితే ఇలాగ దయ్యలా చేసేది, మొక్క మీద నూరా వేసి పెట్టి తీసిపోయి దయ్యలాగా ఉంది అని దాని గురించి చూసి చిన్న ప్రార్థన చేసి పంపించేయండి అన్నాడు. పంపించేస్తే వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే గోతు లెక్క తీసుకెళ్తారు కదా. ఆ గోతు దగ్గర ఏం చేస్తారంటే మేకలను వేయకుండా ఒకే ఒక మేకేసి ఆకాన్ని ఎవడన్నా చూత్తకు వస్తాడు కదా, ఆ ఆకాని చూపులు అంటారు. అది ఎందుకంటే ఆడి కనుక చూపించకపోతే ఆడికి ఏ మూలసంఖ్య ఉందనుకో దినం కనుక జరగనివాడు. అది ఏం చేశారంటే, రే పెద్దలు చెప్పండి, ఎవరైనా కనుక వస్తే కనుక ఆకలి కబురు చెప్పండి అంటే, ఇదిగో ఆకలి చూపులు ఎవరైనా చూసుకోండి అంటే చూడండి అని ఆ గోతు దగ్గర అడుగుతుంటే ఈ లోపల ఆ శివ నుంచి పరిగెట్టిపోతున్నాడు. ఒకడు నా చెల్లె అని కొట్టుడు ఒకడు పరిగెట్టిపోతున్నాడు. అలాగే వీడు పరిగెట్టిపోతున్నాడు. ఈయన అన్నాడు, ఆఫ్ చేయండిరా, ఇంకా ఎవడో అన్నయ్య అంట పట్టుకున్నాడు పరిగెట్టిపోతున్నాడు అంటే అది ఇంకా పరిగెట్టిపోతాడు. ఈ లోపల సీన్ కట్ చేస్తే మరియమ్మ ఆత్మ పరలోకం వెళ్తే ఆ పరలోకంలో వెళ్ళిన తర్వాత యేసుప్రభు లోపల ఉన్నాడు. లోపల ఉంటే ఇప్పుడు మరియమ్మ లోపలికి వెళ్ళిపోతుంటుంటే అప్పుడు యేసుప్రభు అన్నాడంటే, మరియమ్మ గో బ్యాక్, బయటికి వెళ్ళిపో అంటే, అదేంటి ప్రభు నువ్వు ఉన్నవని వచ్చేస్తున్నాను, పాటలు నాకు తెలుసు, ఆరాధన నాకు తెలుసు వచ్చేస్తానంటే, కాదు నాకేం కావాలా మాట్లాడరే, రక్షణ కావాలంటే అప్పుడు ఆయన అందే, ప్రభా అలా కాదు ప్రభా, మీ అమ్మగారి పేరు మరియమ్మ, నా పేరు మరియమ్మే, లోపలికి వచ్చేస్తున్నాను. పేరెట్టుకుంటే అలా బయటకు అంటే డబ్బులు కట్టకపోతే డాక్టర్ పేషెంట్ కొంపగాను చాలా కదులుదాం. అలా గుమ్మం కాడ కూర్చుని ప్రభువా నన్ను తీసుకెళ్తావా లేదా అంటుంటే, బాప్తిసం పొంది రాకపోతే నేను తీసుకున్నట్టు. అప్పుడు అందంట మరియమ్మ, ప్రభువా నాకు టైం ఇయ్యి, భూలోకానికి వెళ్ళి బాప్తిసం పొంది వచ్చేస్తానందంట. అప్పుడు దేవుడు ఈ సంగతి మాచవరంలో కూడా తెలియాలని, మరియా నీకు 2 గంటల టైం ఎత్తున్నాను, బాప్తిసం పొంది వచ్చే భూమి మీదకి వెళ్ళి అన్నాడు. ఇంక రెచ్చిపోతాను నేను అంత. ఇంకా బయలుదేరింది ఆ ఆత్మ. ఎక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పాలి? ఎక్కడికి వచ్చేద్దే? పెట్టులోకి వచ్చేసింది. ఎప్పుడైతే పెట్టులోకి వచ్చేసిందో చీకటిగా ఉందే, మూత ఉందే, 2 కాళ్ళతో తన్ని పెట్టి చేతులతో తన్ని పెట్టి ఒకేసారి టాప్ లేపేసి, టాప్ ఎప్పుడైతే లేపిందో మోసుకొచ్చినోడు లేడు, తీసుకొచ్చినోడు లేడు, చూస్తాకు వచ్చినోడు ఎవడో పరిగెట్టిపోతున్నాడు. ఎవడాడు? నా చెల్లెని పరిగెట్టిపోతున్నాడు కదా.
ఆడు ఎలాగైతే పరిగెట్టుకొస్తున్నాడో అబౌట్ టర్న్ వెంటనే అలాగే తిరిగి పరిగెట్టేశాడు. ఒక్కడు లేడు మరియమ్మ దగ్గర శ్మశానంలో. మొత్తం శ్మశానం అంతా అరగంట తిరిగింది. మొత్తం తెలియక ఒక కన్నం దొరికితే కన్నం నుంచి బయటకు వచ్చి దీని అవతారం దెయ్యంలాగా ఉంది, ఇలా ముడేసుకుంది, బయటకు వచ్చేసింది. ఇప్పుడు అరగంట అయిపోయింది, ఇంకెంత ఉంది? గంటన్నరలో బాప్తిసం పొందాలా. ఈ గంటన్నరలో పాస్టర్ గారి దగ్గరికి బయలుదేరి వెళ్ళింది. పాస్టర్ గారు అనుకుంటున్నాడు, ఈ పేటలో చాలా మంది బాప్తిసం పొందట్లేదు నాయన, అన్ని దయ్యాల గుంపులోకి వెళ్ళిపోతున్నారు, ఆ దయ్యాలు భూమి మీద రాకుండా కృప ఇవ్వండి ప్రార్థన చేస్తాడు. వచ్చేసింది, వచ్చేసింది. అయ్యారు 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 అనేసరికి ఈయన ఎవరది అనేటప్పుడు మరియమ్మని అన్నాను. ఏ మరియమ్మ అంటే బి మరియమ్మ. నువ్వు చచ్చిపోయావు కదా అంటే వచ్చేసాను కదా. పాస్టర్ గారు వెళ్ళి కిటికీ తలుపు తెరిచాడు. కిటికీ తలుపు తెరిస్తే దీన్ని మొక్క పెట్టుకుని అయ్యగారు వందనాలు అన్నాను. అదే మొక్కను చూసి వెళ్ళిపోయిన పెట్టులో వందనం అనేసరికి ఇంకా సైతాన పెట్టి చేయించనని చెప్పేసి అది మనసులో పెట్టుకుని సైతాన వచ్చేస్తావా దయ్యమా, యేసు నామములో బయటికి పొమ్మని అది నాకు ఇస్తున్నాను అని స్మూలు చేసా పట్టుకొని చేసేస్తున్నాడు. ఉండండి మాస్టర్ గారు నాకు బాప్తిసం ఉండంటే చిరాకు అరగంట తర్వాత మూతం చేశాడు. ఇంకెంత ఉంది? గంటలో బాప్తిసం పొందాలి. ఇప్పుడు అనుకుందే ఏదేమైనా సంఘ పెద్ద గారి దగ్గరికి వెళ్తే సంఘ పెద్ద గారు వచ్చి పాస్టర్ గారితో చెప్తారని చెప్పి సంఘ పెద్ద గారి దగ్గరికి వెళ్ళి ఆయన యోహాన్ అని ఆడి పేరు, యోహాన్ గారు, ఆడు గొప్పడు, 4 అయితే బయటికి రాడు, ఆడు నేను చూసి ఆడే చేసుకుంటాడు. అలా కూడా అనుకుంటున్నాడు. ఏదో పాట పాడుకుంటే పాటలు మరియమ్మని వచ్చింది. చిచ్చి ఇలాంటి శవాలు 2 నెలల దాకా పాడుకోకూడదు అనుకుని లోపల వచ్చేసింది. అనియా అనియా అని అనేసరికి అప్పుడు ఆయన అన్నాడు, ఎవరిది అన్నాడు. పెద్ద కోర్టుకు వెళ్ళాక నేనన్నయ్య మరియమ్మని. ఏ మరియమంటే బి మరియమ్మంది. నువ్వు చచ్చిపోయావు కదా అంటే వచ్చేసింది కదా అన్నాడు. ఆడు వెంటనే ఏ పరధ్యానంలో ఉన్నాడో పాస్టర్ గారి లాగా కిటికీ తలుపులు తెరిస్తే బాగున్నాడు. మెయిన్ డోర్ ఎప్పుడైతే తీసాడో ఈడే చూసుకున్నాడో శవం దగ్గర కింద నుంచి పైకి అవుతారా అన్నయ్యా. ఇంకెక్కడ అన్నయ్య బీసిపోయి కాదల్లో మెదల్లో పైనుంచి పోవాల్సింది పైనుంచి, కింద నుంచి పోవాల్సింది కింద నుంచి, ఒకేసారి పోతున్నాయి. ఇంకా చూసుకో. ఇంక అయిపోయిన తర్వాత అరగంట బతిమాలింది. అరగంట అయిపోయింది, ఇంకో అరగంట ఉంది. ఈ అరగంటలో అనుకుంది ఇంక మా ఆయన గారి నా దగ్గరికి వెళ్తే ఆడ ఇంకా సూపర్ మంది వేసేసి కూర్చొని బ్యాగ్ పట్టుకుని చచ్చిపోయింది సన్నాసిది, నాకు ఏనాడు సరిగ్గా కూడట్లేదు, అయినా నేనంటే ప్రేమ దైవలాగా వచ్చేద్దే అని కూర్చున్నాడు. వచ్చేసింది ఇది. యావండి అందు కమా నువ్వు వస్తావా నాకు తెలుసు రా కూర్చోన్నాడు. ఏంటి సంగతానండి? చచ్చిపోయానండి, పరలోకి వెళ్ళాను కదా, దేవుడిని అడిగానండి, భూమి మీదకి బాప్తిసం పొందారు, 2 గంటలు టైం ఇచ్చాడండి, పాస్టర్ గారికి ఇంత తలుపేసి ఇచ్చాడండి, సంగపతి గారి దగ్గరికి అయితే బీసిపోయి చచ్చిపోయాడు అనుకుంటున్నానండి, మీరు వచ్చి బాప్తిసం ఉండంటే చెప్పు. నువ్వు చెప్పటం దయ్యాలి, నేను వింటాం. దయ్యమా మొన్న ఎప్పుడు చేరుకోలేదని నాకు ఇంటి తక్కువ వచ్చావా? కావాలి ఇచ్చిన అరగంట పుట్టాడండి. టైం ఈజ్ ఇప్పుడు మరలా చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళింది? ఆత్మ పరలోకం వెళ్ళి. దేవుడు అడుగుతున్నాడు, మరియా బాప్తిసం పొందావు అని అడుగుతున్నాడు. అప్పుడు అందే మరి పొందపోయావంటే నువ్వు టైం ఇచ్చావు కానీ బాప్తిసం ఇవ్వట్లేదండి అంటే. అందుకే మనం ఈ పెద్దని అప్పుడు ఇచ్చాడు ధనవంతుడు. మా అన్నయ్యలు కూడా ఉన్నారు చెప్పొస్తానంటే ఇప్పుడు వాళ్ళు అక్కడికి ఎక్కడికి వెళ్ళని చెప్పాను. తెంగరదాన మా ఊరు నిలుపుతుందని చెప్పాను అని చెప్పాడు. నరకానికి పోమని గెలిపాడు. ఇది కట్టు కథ. కట్టు కథ చెబుతుంటేనే ఒక మరియమ్మ గురించి చెప్తుంటే పాస్టర్ గారు వెళ్ళిపోయి పెద్ద గారు వెళ్ళిపోయింటే సాయంకాలం గుర్తు నవ్వేసుకుంటున్నావు. బాప్తిసం పొందకుండా నువ్వు చచ్చిపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు పరలోకానికి వెళితే అక్కడ మరియమ్మకు ఛాన్స్ ఇచ్చినట్లుగా నీకు ఛాన్స్ ఇస్తాడా? పోని ఇస్తే మేము బాప్తిసం ఇస్తామా? ఆ సీన్ ఉండదు. కాబట్టి ఈ రక్షణ సువార్త సభలలో ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినము. సిద్ధపడి మేఘవాహనం ఎక్కుదురుగాక. అందరూ సమయం చెప్పండి సార్. ఆ మేఘవాహనం ఎక్కాలంటే సిద్ధపడాలి. సిద్ధపడిన వాడు ఏం చేయాలంటే మందిరంలోకి రావాలి, మందిరంలో నుంచి సంఘములోంచి రావాలి, సంఘములో నుండి రక్షణలోకి రావాలి. ప్రాసెస్ చూసుకోండి. మందిరంలో నుండి సంఘములోనికి, సంఘములో నుండి రక్షణలో కూర్చున్న వాడే ప్రభువుని చూస్తాడు. ఫైనల్ విషయం చెప్తున్నా, లాస్ట్ బట్ లీస్ట్ వర్డ్. బాప్తిసం పొందిన వాళ్ళందరూ దేవుని చూసేస్తారా? హలో, మరి చూడబోతే అరగంట పీకరు కదా క్లాస్ అన్నట్టుగా చూస్తారు. ఎందుకు? బాప్తిసం పొందిన అలా చూడండి. ఎవడు చూస్తాడంటే అందుకే ప్రారంభం వచ్చిన చూచాను, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూచనులందరూ చూచెదరు. చూచి 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 అంటే ఫైనల్ గా కూడా ఆ చూచుడితోనే ముగిస్తాను నేను.
ఎవడయ్యా యేసయ్యను చూస్తాడంటే బైబిల్ గ్రంథ లేఖ ప్రకారము హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవునిని. ఆమేన్ చెప్పండి అందరూ, చివరిసరిగా ఆమేన్ చెప్పండి. హృదయ శుద్ధి అంటే పరిశుద్ధత. అందుకే అన్నాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అంటే మీకు అర్థమైందా? రక్షణ పొందిన వాడు ఎలా బ్రతకాలంటే పరిశుద్ధంగా. అందరూ నోరు తెరిచి చెప్పండి, ఎలా బతకాలి? రక్షణ పొందితే మేఘవాహనం ఎక్కలేవు. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధుడుగా జీవిస్తే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కోటాలు వచ్చినా, ఎన్ని పూజలు వచ్చినా, నీ ఇంటికి ఎంతమంది వచ్చి నిన్ను బలవంతం చేసినా, ప్రభువు కోసం ఎవడైతే పరిశుద్ధంగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. లాలోచి పడలేని భక్తి, రాజీ పడలేనటువంటి భక్తి, చిన్నదానికి పెద్దదానికి లొంగలేని భక్తి. దేవుని కోసం పరిశుద్ధంగా ఎవడైతే బ్రతుకుతాడో వాడే మేఘవాహనమెక్కి సదాకాలము ప్రభువుని చూడబోతున్నాం. నడుదే సామెత చెప్పరే. ఇప్పుడు చెప్పండి, 3 విషయాలు మీతో చెప్పాను నేను. సిద్ధపాటు. సంఘం ఎలా సిద్ధపడాలంటే ముందు మందిరములోకి రావాలి, మందిరములో నుండి మార్పు చెంది సంఘములోకి రావాలి, సంఘములో నుండి రక్షణలోకి రావాలి, రక్షణలో నుండి పరిశుద్ధతలోనికి రావాలి. ఎందుకంటే ఆయన త్వరగా మేఘవాహనుడై వచ్చుచున్నాడు. మొదటి నుంచి చిట్ట చివరి వరకు కళ్ళు మూసుకుని చెప్పండి ప్రసంగంగా. ఆయన ఎలా వెళ్ళాడో చెప్తాను వినండి. మేఘం మీద వెళ్ళిను, అదే మేఘం మీద 2వ రాకడలో వస్తున్నాడు. అదే మేఘం మీద మనలను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ మేఘవాహనం వస్తున్నది అన్నది సత్యం. ఆ మేఘవాహనం భూమి మీద ఎంతసేపు ఉంటుందంటే 1 నిమిషం ఉంటుంది. ఆ 1 నిమిషంలో మనం కనురెప్పపాటు కాలంలో ఎక్కాలి. ఎక్కాలంటే ఏం చేయాలనే మాటకు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే పెళ్లి కూతురులా సిద్ధపడాలి. పెళ్లి కూతురు ఎక్కడ సిద్ధపడిందంటే విడిది గదిలో. ఇప్పుడు విడిది గది అంటే ఏంటి? సంఘం. అంటే సంఘపు అనుభవం మొదట రావాలి. సంఘపు అనుభవానికి రావాలంటే ఇప్పుడు ప్రాసెస్ చెప్పండి. మందిరానికి రావాలి, మందిరము నుండి సంఘములోకి రావాలి, సంఘములో నుండి రక్షణలోకి రావాలి, రక్షణలో నుండి పరిశుద్ధతలోకి రావాలి. అలా పరిశుద్ధంగా జీవించిన వారే మేఘవాహనం ఎక్కి సదాకాలము ప్రభువు దగ్గర ఉండబోతున్నాం. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని రాకడ ఆలస్యమైతే, ఒకవేళ మేఘవాహనం వస్తే నేను సిద్ధపడ్డాను కాబట్టి వాహనం ఎక్కేస్తాను. ఒకవేళ మీకు వాహనం కూడా వచ్చేస్తే దాంట్లో ఒకసారి పలకరించడం, మూర్తాన్ని ఒకసారి పలకరించారనుకోండి, హాయిని పలకరించుకుంటాం. అంతకి ఇది ఆలస్యమైంది అనుకోండి, ఇంకొక అరగంట ఆలస్యం అయిపోతే నేను ఉంచరు కాబట్టి నా వాహనం ఎక్కి నేను వెళ్ళిపోతాను. అందుకని నన్ను ఉదయం వేళ రాత్రి వేళ ప్రేమతో ప్రేమించి 2 వర్తమానాల ద్వారా బలపరచబడిన మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పరా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన పౌలయ్య గారికి 2 వందనాలు. నా వెనక ముందు మాట్లాడుతున్న దైవ సేవకులకి, ఇక్కడ ఉన్న సేవకులు అందరికీ సదా కృతజ్ఞుడిని. దేవుని చిత్తమైతే మరొకసారి కలుస్తాను. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మా పేరు మూర్తి అంటారు. బాగా గుర్తు రావాలంటే అన్నం తిన్న తర్వాత మూతి కడుక్కుంటారు. మీరు ఆ మూతి కడుక్కున్నప్పుడు అలా మూర్తి గారిని గుర్తు చేసుకోండి. ఆ ప్రార్థన జ్ఞాపకం చూసుకోండి. ప్రభు మేము దీవించాక ఒకసారి లేచి నిలబడి అందరు కూడా ఫైనల్ ప్రార్థన, చిన్న ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతాను. అందరు లేచి నిలబడండి. ఎస్, క్రీస్తు 2వ రాకడ ఎంతో దూరం లేదు పిల్లలారా. ఒక మేఘవాహనం రాబోతుంది. ఆ మేఘవాహనం మీద మనం వెళ్ళాలి, ఎక్కాలి మేఘవాహనం. ఆ వాహనం మీదకి వెళ్ళాలంటే సిద్ధపడాలి. చాలా సులువుగా చెప్పాడు వాక్యం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. కన్ను మూయండి. ఎక్కగలుగుతున్నావా? సిద్ధపడ్డావా? అసలు సిద్ధపడ్డావా మేఘవాహనం ఎక్కడానికి? మేఘవాహనం ఎక్కడానికి సిద్ధపడ్డావా? ఎక్కాలంటే మందిరానికి రావాలి. మందిరానికి వచ్చిన నీవు మార్పు చెందుతూ సంఘంలోకి రావాలి. సంఘంలోకి వచ్చిన నీవు రక్షణలోకి రావాలి. రక్షణలోకి వచ్చిన నీవు పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మేఘవాహనం ఎక్కి సదాకాలము మన ప్రభువుతో ఉండబోతున్నాం. అలా మేఘవాహనం ఎక్కి మనం ఉండబోతున్నాం. చాలా సంతోషం.
కళ్ళు మూయండి, అందరూ కళ్ళు మూసి ఒక్కసారి ఆలోచించిన మేఘవాహనం ఎక్కితే ఎంత చల్లగా ఉంటుందో. మనకు పేరు వస్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె పరలోకమునకు వెళ్ళే సాక్షి సమూహంగా మీరు ఉండాలని ఆశీర్వదిస్తూ చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ పగలు రాత్రి సేవకులు వాడుకునే విధానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని రక్షణలోకి నడిపించి పరిశుద్ధతలోకి నడిపించండి. సంఘం సిద్ధపడింది, వాడుకోనండి. సంఘాన్ని నానాటికి వృత్తులకు తీసుకురండి. ఎక్కడున్న వారు అక్కడే ఉండకుండా మందిరంలో ఉన్న వారిని సంఘ పరములోకి తీసుకురండి. ఒక్కొక్క మెట్టిక్కుని రాజ్యానికి వారసులకు కృప దయచేయండి. ఈ దాసుడు వెళుతున్నాడు, నా కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ కృప కలుగునుగాక చెప్తున్నారు. నాకు పరిచయం చేసిన వారందరినీ దీవించండి. నా వెంట మీరు రండి. మీ చిత్తమైతే మరొకసారి బిడ్డలతో కలిసి కృప ఇవ్వండి. యేసు శక్తి గల నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ నేను వందనాలు. దయచేసి కూర్చోండి, అలాగే కూర్చోండి. అయ్యే ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందున్న ప్రియమైన ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎంతదనక చక్కగా దేవుని వాక్యం. ఈ సభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, అందరూ రక్షణలో నిరీక్షణ కలిగి జీవించాలని, రాకపరకు సిద్ధపడాలని కొన్ని దినాలుగా ఆశించి నిరీక్షించి కనిపెట్టి కన్నీరు కార్చి ప్రార్థించాం. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించాడు. మనందరి ప్రార్థన ఆలకించి చక్కటి వాతావరణం ఇచ్చాడు. సభలలో ముందుగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సభలకు ముఖ్య ప్రసంగికులుగా మూర్తయ్య గారిని 3 రోజులు మేము సిద్ధపరచాం. 3 రోజులు ఉండాలి, 3 రోజులు దైవవర్తమానం అందించాలంటే ఒకే బ్రదర్ ఉంటారన్న. మన ఇజ్రాయల్ ఏం చెప్పాడంటే, మీ ప్రాంతం ఎక్కడంటే మాది ఒంగోలు అని చెప్పాడు. ఒంగోలు అని చెప్తే ప్రియమైన దేవుని బిడ్డారా, ఒంగోలులో ఉన్నటువంటి లేక ఒంగోలు దగ్గరలో ఉన్నటువంటి అబ్రాం గారు అని ఒక ఆయన మూర్తి గారిని సభలకు ఆహ్వానించారు. అది ఏప్రిల్ నెలలో, ఇది మన ఏప్రిల్ నెలలో అబ్రాం గారు ఏర్పాటు చేసుకున్నారు, మే నెలలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ అబ్రాం గారు ఏం చెప్పాడంటే,